అలాగే ఈ మాసంలో కృష్ణయ్యను కూడా శ్రీ మహావిష్ణువుగా మనం కొలుస్తూ ఉంటాము. అలాగే ఆయనకి ఇష్టమైనటువంటి వెన్న, అటుకులు ఇవన్నీ కూడా నివేదిస్తూ ఉంటాం కదా. మరి ఏ సందర్భంలో కృష్ణయ్యకు ఇవి సమర్పిస్తాం మనం? అమ్మ, ఇది మామూలుగా నిత్యకృత్యంగా ప్రత్యేకంగా చేసేటటువంటి పూజ ధనుర్మాసంలో. ఇది దేవుడికి పొద్దున్నే బాలభోగం చేయడం. ఇది అయిన తర్వాత ఇది పెద్దవాళ్ళు చేస్తారు, లేదా కొంతమంది పిల్లలు చేస్తారు. కానీ మన ప్రాంతం అంతా చేసేది ఏమిటంటే, నిజానికి ఇదంతా తమిళ ప్రాంతంలో ప్రారంభమైనటువంటిది. ఎందుకంటే ఆవిడ పుట్టినటువంటిది శ్రీ విల్లిపుత్తూరు. ఆ విల్లిపుత్తూరు పూర్తిగా తమిళం. ఈ తిరుప్పావై కూడా తమిళంలోనే ఉంటుంది. అక్కడి నుంచి మనకంతా కూడా ఎక్కడైతే విష్ణు భక్తులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా వ్యాపించింది ఇది. కానీ ఇవేవి చెయ్యని వాళ్ళు కూడా చేసే పని ఉంది. ధనుర్మాస వ్రతం చెయ్యని వాళ్ళు కూడా, అందరూ చెయ్యాలని నియమం లేదు కదా, చెయ్యని వాళ్ళు కూడా చేసేది ఏమిటంటే నెలపట్టడం అంటాం. ధనుర్మాస ప్రారంభం నుంచి ఆ రోజు నుంచి నెల రోజుల పాటు పెద్ద పెద్ద ముగ్గులు వేసి ఆ ముగ్గుల్లో గొబ్బెమ్మల్ని పెడతాం. ఈ గొబ్బెమ్మలు ఆవు పేడతో తయారు చేసినవి. వాటిని తీసుకొచ్చి వాటి మీద ముగ్గులేసి పువ్వులు పెట్టి వాటికి నివేదన చేస్తాం. ఆ నివేదన ఏముంటుందంటే సాధారణంగా పిల్లల కోసం అటుకులు బెల్లం అక్కడ పెడతారు పెద్దవాళ్ళు. అది తీసుకొచ్చి ఇన్ని అటుకులు ఇంత బెల్లం ఆ గొబ్బెమ్మలకి నివేదన చేసి అక్కడ పెడతారు. గొబ్బెమ్మలు అంటే ఎవరు? గోపికలు. అవును. అందులో తల్లి గొబ్బెమ్మ, పిల్ల గొబ్బెమ్మ, చుట్టూతా మామూలు. తల్లి గొబ్బెమ్మ యశోద, పిల్ల గొబ్బెమ్మ కృష్ణుడు, ఆ చుట్టుపక్కల ఉన్నది నందగోకులంలో ఉండేటటువంటి గోపికలు. కనుక ఈ కృష్ణుడికి పెట్టేది ఏమిటి? అటుకులు. అందువల్ల అది కూడా సరిగ్గా అప్పుడే వరి పంట ఇంటికి వస్తుంది కనుక ఆ తడి వడ్లతో గనక అటుకులు చేస్తే బాగా వస్తాయి మామూలు అప్పటికన్నా. ఎట్లాగో నానబోయాలి కదా, తడి వడ్లు చాలా బాగుంటాయి. అలా వచ్చినటువంటి తప్పనిసరిగా అందరూ ధనుర్మాస ప్రారంభానికన్నా ముందు పల్లెల్లో పంటలు ఉన్నవాళ్ళు వడ్లతో అటుకులు చేసి పెడతారు. ఈ అటుకుల మీద కొంచెం బెల్లం ముక్క వేసి చిన్నపిల్లలు నైవేద్యం పెడతారు. సుబ్బి గొబ్బెమ్మ, శుభమూని అవే అంటూ పాటలు పాడుకుంటూ సాయంకాలం ఏమో సంధి గొబ్బమ్మలు పెట్టుకుని ఊళ్ళో వాళ్ళంతా ఒక చోట చేరి అక్కడ కృష్ణ సంబంధమైనటువంటి పాటలే పాడతారు. ఎలా వచ్చనమ్మ కృష్ణుడు ఎలా వచ్చని, మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసిన అంటూ కృష్ణ సంబంధమైన పాటలే పాడతారు. ఇంకా చెరుకు గడ తెచ్చి ముక్కలు చేసి అది కూడా నైవేద్యం పెడతారు. దేనికి? ఈ గొబ్బెమ్మలకి ఈ చెరుకు ముక్కలు అంటే గడగడ పెట్టరు, దాన్ని తీసి చక్కగా కొడవలతో చెక్కేసి చిన్న ముక్కలు చేసి ఆ ముక్కలు, అలాగే రేగిపళ్ళు ఇవన్నీ కూడా నివేదన చేస్తారు అక్కడ గొబ్బెమ్మల రూపంలో ఆయన ఆరాధించినప్పుడు. మరి చివరిగా మరి ఈ ధనుర్మాసంలో తిరుప్పావై ఎంత ప్రత్యేకమో నైవేద్యాల గురించి అన్నీ చెప్పారు. చివరిగా ఆ అమ్మను ఒక్కసారి స్మరించుకుంది. అలాగేనమ్మా, తప్పనిసరిగా ప్రతిరోజు ఆవిడ గురించి పూజ అంతా అయిన తర్వాత ఆవిడ ప్రధాన లక్షణాన్ని మనం తలుచుకోవాల్సిన అవసరం ఉంది. మిగిలిన ఎవరికీ లేని ప్రత్యేకత అదే కదా గోదాదేవికి ఉంది. తాను ధరించిన పూమాలని భగవంతుడికి అర్పించటం. నిత్యభూషా నిగమ శిరసా నిస్సమోత్తుంగవార్తా కాంతో యస్యాక్కచ విలిలితై కాముకో మాల్యరత్నై సూక్త్యా యస్యా స్తుతిసుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవీ సకల జననీ సించతాం మామపాంగైః. స్వస్తి. అమ్మ, ఈనాటి ధనుర్మాస ప్రత్యేక నైవేద్యాలు కార్యక్రమంలో భాగంగా అసలు ఈ మాసంలో ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి, ఏ సమయంలో సమర్పించాలి, అలాగే ఏ విధంగా వండుకోవాలని ప్రత్యేకంగా కూడా తెలియజేశారు. ధన్యవాదాలు.